ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని క్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను. గమనించండి, మనము ఏదైనా ఒక గొప్ప మేలు పొందుకున్నప్పుడు మనందరం చెప్తాం, కష్టపడ్డాడు, సాధించాడు, సంపాదించాడు అని. కానీ అది మన ప్రయత్నమే ఒక్కటే కాదు, దానితో పాటు దేవుని కృప కూడా ఉంది అని మనం గమనించాలి. మనం చదివినటువంటి చదువులో, రాసినటువంటి పరీక్షల్లో మనం ఉత్తీర్ణత చెందినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, నీ కృపను బట్టి నాకు సహాయం చేసావని. ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ కృపను బట్టి నీ చిత్తానుసారంగా నాకు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. ఆయన కృప మాత్రమే మనకు చేయగలదు. గమనించండి, చాలాసార్లు మనము మన పనుల భారంలో ఉండి ప్రార్థన చేసుకోవటం మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం. ఎన్నో ప్రమాదాల నుండి ఆయన మనల్ని కాపాడిన సందర్భాలు ఎన్నో. నిజమే, ఆయన కృప లేకపోతే ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. దయచేసి ఆయన కృప వైపు మనం చూడాలి. చూడండి, కీర్తనల గ్రంథం 118 అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 118 అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. నిజమే, ఏదైనా ఆయన కృపను బట్టే మనకున్నటువంటి స్థితి, మనకున్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి ఆరోగ్యం, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి సంఘం, మనకున్నటువంటి పలుకుబడి అన్నీ కూడా ఆయన కృపను బట్టి మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అహరోను, ఇశ్రాయేలు వంశస్థులు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆయన కృప నిరంతరము నిలుచునని అందురుగాక అని ఉంది. నా లైఫ్లో నేను చదువులో చాలా వెనకబడిపోయి ఉండేవాడిని. చిన్నప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు అస్సలు మ్యాథ్స్ వచ్చేది కాదు. ఆ సందర్భంలో మా మ్యాథమెటిక్స్ సార్ ఆల్జిబ్రా చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. అందరినీ నుంచోబెట్టి బెంచ్ మీద అడుగుతూ ఉంటారు. నా టర్మ్ వచ్చినప్పుడు అడిగారు, నేను ఆన్సర్ చేయలేకపోయా. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, +5 - 3 ఎంత అని అన్నాడు. ముందు ప్లస్ పెట్టేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చెప్పా. ఆ సైన్స్ వచ్చినప్పుడు, ప్లస్ మైనస్ సైన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. ఆయన ఏం చేశాడంటే, నన్ను కర్ర తీసుకొని ఆ కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ 6వ తరగతిలో కూర్చోబెట్టాడు. తర్వాత నువ్వు నేర్చుకున్న తర్వాత నా క్లాసులోకి రా అన్నాడు. కొంతమంది సీనియర్స్ నాకు నేర్పించారు. అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను. తిరిగి మరలా క్లాస్కి వెళ్ళాను. ఆయన అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాలిడేస్కి వచ్చినప్పుడు, హాఫ్ ఇయర్లీకి వచ్చినప్పుడు నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుంచి నేను చదువుకోవటం మొదలుపెట్టాను. నాకు చక్కగా అర్థమవుతూ ఉంది, ఏం చదువుతున్నానో అర్థమవుతా ఉంది. అంతకుముందు అర్థమయ్యేది కాదు. ఎప్పుడు ఎవరు ఫెయిల్ అవుతారు క్లాసులో అంటే నేనే ముందు చేసేవాడిని. కానీ దేవుని మహాకృపను బట్టి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇంటర్ ఎంపీసీ తీసుకున్నాను. మరి మ్యాథ్స్లో నాకు ఇబ్బంది జరిగింది కదా అని నేను ఏ సిఈసీకో హెచ్ఈసీకో వెళ్ళలేదు. మా నాన్నగారు ఏది ఏమైనా మ్యాథమెటిక్స్ చదవాలి అన్నారు, చదివాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ తర్వాత దేవుడు నన్ను ఉన్నతంగా తీసుకొని వచ్చాడు. ఎందుకు చెప్తున్నాను అనంటే,
ఈరోజు నాకున్నటువంటి స్థితి, నా జ్ఞానం, నా తెలివి 10వ తరగతి నుండి 6వ తరగతిలో కూర్చోబెట్టింది. కానీ దేవుని కృప, నేను బీసీఏ చేశాను, ఎంసీఏ చేశాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంటెక్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేశాను, తర్వాత ప్రొఫెసర్గా అయ్యాను, కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రిన్సిపల్గా అయ్యాను. అంతేకాదు ఈరోజు ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా ఉన్నాను. వాటితో పాటు ప్రముఖ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా సెలెక్ట్ అయ్యాను. ఇది ఆలోచిస్తూ ఉంటే ప్రతి స్టెప్లో కూడా నేనేనా, నా జ్ఞానంతో 10th క్లాస్లో నుండి 6వ తరగతిలో కూర్చోబడ్డ నేను ఈరోజు పిహెచ్డి చేసి బోధన సిబ్బందిగా వచ్చాను. ఇదంతా ఆలోచిస్తే కేవలము దేవుని కృప. బైబిల్లో ఒక ఆయన, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము అని చెప్పన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేసినటువంటి మన దేవుడిని మర్చిపోవద్దు. ఎన్ని రకాల భయంకరమైనటువంటి స్థితుల్లో మనం ఉన్నామో మనకు తెలుసు. కానీ ఆయన కృపను బట్టి మనల్ని రక్షించుకొని ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి మన దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని బట్టి స్తుతించాలి. స్తుతించటమే కాకుండా ప్రతిదినము మన మాటలో ఇది దేవుని మహాకృపను బట్టి జరిగింది, దేవునికే మహిమ కలుగునుగాక అని మనము బహిరంగంగా తెలియచేయాలి. అది దేవుని చిత్తం. దాని ద్వారా దేవునికి మహిమ రావటమే కాదు, నీతో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. గమనించండి, దేవుని వైపు మనం చూద్దాం. ఏ చిన్న మేలు జరిగినా దేవుణ్ణి స్తుతించుదాం. సమస్తము దేవుడే ఇచ్చాడు మనకి. దేవుడు మన చెయ్యి పట్టుకోకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనతో ఉండకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రభా, నీ కృపకై వందనాలు, నీ దయకై వందనాలు, నీవిచ్చిన రక్షణకై వందనాలు, ఈ సక్సెస్ ఇచ్చావు నీకు వందనాలు, ఇది కేవలం నీ కృపను బట్టే అని మనం తెలియచేయాలి. దేవుడు ఈ మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మేము ఇచ్చినటువంటి, నాకున్నటువంటి ప్రతి స్థితి నీవిచ్చిందే. నీ కృపకై వందనాలు, నువ్విచ్చిన రక్షణ బట్టి వందనాలు, నీవిచ్చిన సమస్త ఈవులను బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను. దేవా, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవునికి మహిమకరంగా జీవించండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.